సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం. 2025 జనవరి 1వ తారీఖు నుండి 2025 డిసెంబర్ 31వ తారీఖు వరకు గల ఈ నూతన ఆంగ్ల సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి వార్షిక ఫలితాలు. 2025 నూతన ఆంగ్ల సంవత్సరంలో సింహరాశి వారి యొక్క వార్షిక ఫలితాలు. ఈ సింహరాశి వారికి 2025 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు గల ఈ 12 మాసాల 2025 ఆంగ్ల సంవత్సరంలో ఈ సింహరాశి వారికి పంచమ అష్టమాధిపతి అయినటువంటి గురువు 2025 మే 14 నుంచి లాభభావంలోనికి అనగా మిథున రాశిలోనికి ఆయన సంచారం కొనసాగించడం వల్ల విశేషమైనటువంటి సుఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఆకస్మికంగా ఆదాయాన్ని అందుకుంటారు. అలాగే మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది. సంతానం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళేటువంటి సూచన కనిపిస్తుంది. మీరు ఇష్టంగా చేసే కార్యక్రమాలంతా కూడా విజయవంతం కావడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులకు మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. విదేశాలకు వెళ్ళాలన్నటువంటి విద్యార్థులు కూడా ఈ సంవత్సరం సానుకూల వాతావరణం ఉంటుంది. విద్యారంగంలో పనిచేసే వారికి కానీ వృత్తి ఉద్యోగ వ్యవసాయ రంగంలో పనిచేసే వారు అందరికీ కూడా మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని, సమాజంలో గుర్తింపుని ఈ గురువు అందిస్తాడు అని చెప్పుకోవచ్చు సింహరాశి వారికి 2025 ఆంగ్ల సంవత్సరంలో. అలాగే సింహరాశ్యాధిపతి అనగా సూర్య భగవానుడు ఈ సింహరాశి వారికి 2025 జనవరి 15 ఫిబ్రవరి 15 ప్రాంతంలో షష్టమ భావంలో మకర రాశిలో ఆయన సంచారం కొనసాగుతుంది. పోటీ ప్రపంచంలో మంచి విజయాలను సాధించుకోగలుగుతారు. కొన్ని రుణాలు తీర్చుకోగలుగుతారు. అనారోగ్యం నుంచి బయటపడి ఆరోగ్యవంతులు అవుతారు. కొంతమంది శత్రువులు సైతం మిత్రులుగా మారి మీకు సన్నిహితులుగా మారడానికి అవకాశం కనిపిస్తుంది. అలాగే 2025 మే జూన్ మాసాల్లో అనగా వృషభ మిథున రాశుల్లో దశమ లాభభావాల్లో రవి సంచారం అప్పుడు నూతన ఉద్యోగాలు రావడానికి కానీ, రాజకీయ నాయకులకు నూతన మంత్రి పదవులు రావడానికి కానీ, ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని అందుకోవడానికి కానీ, అధికారుల నుంచి అభినందనలు కానీ, తండ్రి నుంచి పూర్తి సహకారాన్ని కానీ, లేక ఆస్తి విలువలు కానీ పొందడానికి అవకాశం ఉంటుంది. ఇక చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు ఈ సింహరాశి వారికి 2025 ఫిబ్రవరి మార్చి మాసంలో మిథున రాశిలో ఆయన సంచారం అనగా లాభభావంలో సంచరిస్తున్నాడు కనుక విశేషమైనటువంటి సుఫలితాలు పొందుతారు. నూతన భూములు కొనుగోలు వల్ల లాభాలు అందుకుంటారు. లేకపోతే భూములు అమ్మకం వల్ల అధిక లాభాలు పొందడానికి, ఆదాయాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. 2025 ఆగస్టు మాసంలో తులారాశిలోనికి ఈయన కుజుడు సంచారం కొనసాగించడం వల్ల అది తృతీయ భావం కావడం వల్ల జనసహకారం బాగా ఉంటుంది. ఆ సమయంలో మీరు వాహనాలు కొనుగోలు కానీ, వాహన సౌఖ్యాన్ని కానీ, భూముల వల్ల లాభాలు కానీ పొందగలుగుతారు. ఈ రకంగా 2025 ఆంగ్ల సంవత్సరంలో సింహరాశి వారికి 50 నుంచి 60% సుఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. గురువు, రవి, కుజుడు అనుకూలతల వల్ల, అలాగే కొన్ని శని, రాహుకేతువుల ప్రతికూలతల వల్ల ఒక 40 నుంచి 45% మీరు కాస్త ప్రతికూల ఫలితాలు కూడా ఈ సంవత్సరం మీరు పొందాల్సిన పరిస్థితి మీకు కనిపిస్తుంది. మరి 2025 ఆంగ్ల సంవత్సరంలో సింహరాశి వారు సప్తమ అష్టమాధిపతి అయినటువంటి శని భగవానుడు కుంభమీన రాశుల్లో సంచారం కొనసాగించేటువంటి ఈ సందర్భంలో మీకు ఈ శని దోషం వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తోంది కనుక, అనగా అష్టమ శని దోషం మీకు బాగా కనిపిస్తోంది కనుక శనివారం రోజు ఈశ్వరునికి పాలాభిషేకం నిర్వర్తించండి. రావణాష్టకం కానీ, బిల్వాష్టకం కానీ చదువుకోండి. అలాగే సప్తమ రాహువు జన్మరాశులు కేతువు అనగా ఈ సింహరాశి వారికి 2025 మే 18 తర్వాత సింహరాశిలోనికి కేతువు, కుంభరాశిలోనికి రాహువు రావడం వల్ల ఇది కాలసర్ప దోషాన్ని సూచిస్తుంది కనుక శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాయులింగేశ్వర స్వామిని, జ్ఞానప్రసూన్నమ్మ అమ్మవారిని దర్శించుకొని వారికి నమస్కరించుకొని ఆ ఆలయంలో అందుబాటులో ఉండే రాహుకేతు పూజలు నిర్వర్తించుకోవడం వల్ల ఈ జన్మరాశిలో ఉన్నటువంటి కేతు దోషం, సప్తమ భావంలో ఉన్నటువంటి రాహు దోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే సుబ్రహ్మణ్య స్వామికి ప్రతినిత్యం మీరు ఆరాధన చేయండి. గణపతి స్వామిని ప్రతిరోజు కూడా నమస్కరించుకోండి. మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేక కార్యక్రమాలు నిర్వర్తించి 1 కేజీ కందిపప్పు మీ కుటుంబంలో పనిచేసే పని వారికి దానం చేయండి. ఈ రకంగా చేయడం వల్ల మరింతగా 2025 ఆంగ్ల సంవత్సరంలో ఈ సింహరాశి వారు మరింతగా సుఫలితాలు పొందడానికి, ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందడానికి అవకాశం ఉంటుంది. చెప్పిన విషయాన్ని స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా సింహరాశి వారిని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.